హలో హాయ్ అండి. మా గ్రామంలో ఈరోజు ముత్యాలం తల్లి పెట్టుకుంటున్నారు. ముత్యాలం తల్లి అంటే గ్రామంలో పెద్ద దేవత అండి. మొదట దేవత పెట్టుకునేది. అందరూ వస్తారండి. ఏటపోతులు కోసుకొని ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని స్వామివారికి సమర్పిస్తారు. ఇంకా తక్కువ వచ్చారు, ఇంకా వస్తున్నారండి. ఈ ఏటలు తీసుకొని ఇప్పుడే వస్తున్నారు. మీకు దేవుడితో సహా ఈ ఏటలు కోసేది మొత్తం చూపిస్తాను కొద్దిసేపు అయితే. ఆడవాళ్ళందరూ వస్తారండి. బోనాలు ఎత్తుకొని స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. కొద్దిసేపు అయితే ఏటలు వస్తాయి. 30 ఏటల దాకా వస్తాయండి. గ్రామంలో ప్రతి ఏటా మంచిగా జరుగుతుంది ముత్యాలమ్మ తల్లి పండుగ. మీకు అమ్మవారిని చూపిస్తాను కొద్దిసేపు అయితే. తర్వాత ఏటపోతులు కోస్తారు, అది కూడా చూపిస్తాను. అలానే చూస్తూ ఉండండి. మా గ్రామ పెద్దలండి. మా గ్రామ ముత్యాలమ్మ అండి. భక్తులందరూ వచ్చి నైవేద్యం సమర్పిస్తున్నారు. స్వామివారిని లోపల దర్శించుకొని బయట కొబ్బరికాయలు కొడుతున్నారు. ముత్యాలమ్మ తల్లికి ఎప్పుడైనా ఎదురుగా పోతురాజు ఉంటారు. పోతురాజు మా గ్రామ పెద్దలు. శంకర్ అండి. ముత్యాలమ్మ గుడి అండి. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తారు మా గ్రామంలో. స్వామివారి దగ్గర ఏటపోతులు కొయ్యడానికి మేళ తాళాలతోటి వస్తున్నాయి. ఏటపోతులు గ్రామంలో అందరూ అన్ని కులాల వారు. సంవత్సరం మా గ్రామంలో గ్రాండ్గా జరిగే పండుగ ఏదైనా ఉందంటే ముత్యాలమ్మ పండుగేనండి. చూడండి ఎంతమంది వచ్చారో. సగం ఊరు ఇక్కడే ఉంది. చాలా బాగుంటుంది. తీసినా వచ్చిండు. కొద్దిసేపట్లో ఏటపోతుల్ని కోస్తారు.
కొంచెం గొడవ అయితే అవుతుందండి. ఎందుకు అవుతుందంటే మరి వాళ్ళ శాఖలకి ఏదో సమస్య ఉందంట. అందుకే ఈ ఆటపోతులు కోయట్లేదు. కోయమని మొరం చేస్తారు. పెద్ద మనుషులు శాఖలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది శాఖలకి. సర్పంచ్ గారు అయితే వచ్చిండు, భయపెట్టిండు వాళ్ళని. పని అయితే సాగుతుంది. ఆటపోతలను అయితే కోయటం స్టార్ట్ చేశారు. పూజ కడుతున్నారు. అమ్మవారికి దూరంగా ఆటపోతూ జల్పించడానికే అన్నిటికీ వస్తారంట.